తాజాగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అయితే ఈ సందర్భంగా ఢిల్లీలో వీరిద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే గత కొన్ని రోజుల నుండి కేటీఆర్ అలాగే హరీష్ రావు ఢిల్లీ వెళ్లారు అంటూ దాని గురించి ఒక రకరకాల చర్చలు తెలంగాణ రాష్ట్రంలో అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఒకవైపు కేటీఆర్ హరీష్ రావు అక్కడ వెళ్లడం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు వచ్చేమో నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం, దాంతో ఒక్కసారిగా ఇక బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేశారనే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంటే కేసీఆర్ గారు అలాంటి ఆలోచన మాత్రం చేయడు నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే చివరి వరకు పోరాడే లక్షణాలు ఉన్న వ్యక్తి. సో అలా ఇప్పటికే అంటే ఒక ఎన్నికల్లో ఓడిపోయినంటే పోయి ఇంకో పార్టీలో విలీనం చేసే ఆలోచనలు మాత్రం చేసే అవకాశం లేదు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీని తిరిగి టీఆర్ఎస్ పార్టీగా మార్చే అవకాశాలు ఉంటాయి, కానీ ఇలా ఒక పార్టీలో విలీనం చేసే అవకాశాలు మాత్రం ఉండవు. అయితే కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఢిల్లీలో ఉండడం సో కవిత బెయిల్ గురించి అని అందరూ భావిస్తున్నారు. సో ఈ సందర్భంగా ఈరోజు కేటీఆర్ అలాగే హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో ఇలా కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం తప్పు అంటూ మాట్లాడడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఏదైతే రాజ్యాంగం పట్టుకొని మాట్లాడుతున్నారో రాజ్యాంగం కాపీలు పంపిస్తాం, ఏ రాజ్యాంగంలో ఇలా పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలి అని ఉంది, విలీనం చేస్తే తప్పు లేదు, రాజ్యాంగ పరంగా అది కరెక్ట్ అనుకోండి, ఒకవేళ అలా చేస్తే మేమేం అనకపోదు, కానీ ఇలా పార్టీలో జాయిన్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఇదే సందర్భంగా అక్కడే ఉన్న జర్నలిస్టు మీరు అధికారంలో ఉన్న సందర్భంలో తెలుగుదేశం అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలను తెచ్చుకోలేదా అని ప్రశ్నించగా ఇక ఒక్కసారిగా కేటీఆర్ గారికి ఏం మాట్లాడాలో అర్థం కాక అతనిపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధివా నువ్వు అని ముద్రేసే ప్రయత్నం కేటీఆర్ గారు చేయడం జరిగింది. సో ఆయన ఒక ప్రశ్నలకు ఆ జర్నలిస్ట్ వేసిన ప్రశ్నలకు కేటీఆర్ గారు మాత్రం సమాధానం ఇవ్వలేక నీళ్లు నవ్వడం జరిగింది. సో అక్కడే ఉన్న హరీష్ రావు కొంచెం కట్టడి చేసే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి కేటీఆర్ గారికి ఢిల్లీ వేదికగా జర్నలిస్ట్ అంటే తెలుగు జర్నలిస్ట్ అలాగే నేషనల్ జర్నలిస్ట్ అనగా పెద్ద ఎదురు దెబ్బే తగిలిందని చెప్పవచ్చు. ఇకపోతే అంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సో ప్రశ్నలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు, సో అవే జర్నలిస్టులు అడిగేవాళ్ళు. జర్నలిస్టులు వాళ్ళకి నచ్చింది కాకుండా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదైతే అడగమని చెప్తే అవే అడిగేవాళ్ళు. సో ఇప్పుడేమో పరిస్థితి మారిపోయింది, జర్నలిస్టులకు స్వేచ్ఛ వచ్చేసింది, వాళ్ళు అడగాలనుకునేది అడుగుతున్నారు. అలా అడగాలన్నది అడిగినప్పుడు ఇలా కేటీఆర్ గారు ఇబ్బంది పడుతున్నారు.